ముందుగా వ్యూవర్స్ కు అలాగే క్రికెట్ అభిమానులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక విషయానికి వస్తే భారత్ శ్రీలంక జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రేపు గాలే వేదికగా జరగబోతోంది. ఇంతకుముందు టెస్ట్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ఇప్పుడు WTC ఉన్నందున ప్రతి టెస్ట్ మ్యాచ్ కూడా చాలా కీలకం. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంపాక్ట్ చాలానే చూపిస్తుంది. లాస్ట్ టైం చూసాం కదా, సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో సిరీస్ ఓడిపోవడంతో మనం WTC ఫైనల్కు కూడా రాలేకపోయాం. సో ఈసారి అలా కాదు, ప్రతి టీంను ఓడిస్తేనే మనకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒకప్పుడైతే శ్రీలంకను ఈజీగా ఓడించే వాళ్ళం, మన టీం స్ట్రాంగ్గా ఉండేది. కోర్స్ శ్రీలంక కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళపై ఎప్పుడు మనదే పై చేయి కనబడేది వినబడేది. కానీ ఇప్పుడు అలా కాదు. శ్రీలంకతో పాటు టీమిండియా కూడా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. వన్డే T20లో టీమిండియాకు ఎదురు లేకపోయినప్పటికీ టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మ్యాచ్లను గెలవలేకపోతోంది. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్కు గురైంది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తేనే టీమిండియా WTC ఫైనల్ చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక టీంల గురించి భావించినా కూడా ఒకసారి చూసుకుంటే టీమిండియా పెద్దగా మార్పులేమి చేయకపోవచ్చు. 1-2 మినహాయిస్తే యశస్వి జైస్వాల్, KL రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదంటే గుర్రు బార్లో ఒక్కరికి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎప్పటికీ బ్యాటింగ్ బలం కాబట్టి ఈసారి కూడా టీమిండియా బ్యాట్స్మెన్లు రెచ్చిపోతే మాత్రం శ్రీలంకపై మొదటి టెస్ట్లో మనది విజయం కావచ్చు. ఏదైనప్పటికీ శ్రీలంక కూడా వీక్గా ఉన్న సొంత గడ్డపై మ్యాచ్లు కాబట్టి పిచ్లు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీమిండియాకు యశస్వి జైస్వాల్, KL రాహుల్ మంచి ఆరంభాలను ఇస్తున్నారు. మ్యాచ్లు ఓడిపోయినా గెలిచినా వీళ్ళు మాత్రం ఆటతీరు అద్భుతంగా ఉంటోంది. శుభ్మన్ గిల్ కూడా విదేశీ పిచ్లపై అయితే బ్యాటింగ్లో రెచ్చిపోతున్నాడు. చూసాం కదా, ఇంగ్లాండ్పై భారీ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. మరి చూడాలి శ్రీలంక లాంటి ట్రిపికల్ పిచ్లపై ఎలా ఆడతాడో. ఇక టెస్టుల్లో దేవదత్ పడిక్కల్కు ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో సాయి సుదర్శన్కు గాయం కావడంతో పడిక్కల్కు అవకాశం వచ్చింది. తన టీంలో సెట్ కావాలన్నా, టీంలో స్థానం సంపాదించుకోవాలన్నా మొదటి టెస్ట్లో రాణిస్తే అది చాలా ఈజీ అవుతుంది. ఇక IPLలో పెద్దగా ఆకట్టుకొని రిషబ్ పంత్ ఏ మేరకు రాణిస్తాడో అన్నది చూడాలి. రవీంద్ర జడేజా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మొదటి టెస్ట్ ఆడిన గతంలో మానవ్ సుతార్ కూడా స్పిన్ బౌలింగ్లో రాణించాడు. ఇక శ్రీలంక పిచ్లకు కుల్దీప్ యాదవ్ స్పిన్ సూపర్గా సెట్ అవుతుంది. సో తనకు తుది జట్టులో అవకాశం ఇస్తే ఖచ్చితంగా తను మంచి ఫలితాలను రాబట్టగలడు. ఇక శ్రీలంక అంటే చాలు రెచ్చిపోయే మహమ్మద్ సిరాజ్ రేపటి మ్యాచ్లు ఎలా బౌలింగ్ వేస్తాడు అన్నది కాస్త ఆసక్తికరం. ఇక ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్ కూడా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. ఇక శ్రీలంక విషయానికి వచ్చినా ఇప్పటికీ శ్రీలంక కూడా తమ టీంను ప్రకటించేసింది. మరి చూడాలి వాళ్ళకు సొంత గడ్డపై టీమిండియాను ఎలా ఎదుర్కొంటారు అన్నది. గతంలో సొంత గడ్డపై కూడా వాళ్ళు చాలా టెస్ట్ సిరీస్లు ఓడిపోయారు. మరి రేపు ఈ సిరీస్ను ఎలా ప్రారంభిస్తారు అన్నదే చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగే అంశం. ఇక్కడ ఆ టీంలో కూడా మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. కుషాల్ మెండిస్, మధుశంక, ధనంజయ్ డిసిల్వా, నీరజ్ డిక్వెల్లా లాంటి ప్లేయర్లు. దానికి తోడు కొత్త ప్లేయర్లు ఏమైనా మంచి ఆడుతీరుని ప్రభావితం చేయగలిగితే టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. లహిర్ కుమార్ లాంటి క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ప్రభాత్ జయసూర్య లాంటి మంచి స్పిన్ ఆల్రౌండర్ ఆ టీంలో ఉన్నారు. కాబట్టి శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయకుండా టీమిండియా మంచి ఆడుతీరును కనబరిస్తే మొదటి టెస్ట్ గెలవడం పెద్దగా సమస్య ఏమీ కాకపోవచ్చు. ఇక ఈ టెస్ట్పై సంబంధించాడు శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం చమిందా వాస్. టీమిండియా ఖచ్చితంగా శ్రీలంకలో రెచ్చిపోతుందని, వాళ్ళకు ఇంచుమించు చెన్నైలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా శ్రీలంక పూర్తి స్థాయిలో రాణిస్తే తప్ప టీమిండియాను ఓడించే అవకాశం ఉండదని వ్యాఖ్యానించాడు. అలాగే శ్రీలంకకు అతిపెద్ద ముప్పు ఏంటంటే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ను శ్రీలంక బ్యాట్స్మెన్లు ఎలా ఎదుర్కొంటారు అన్నదే ప్రధాన సమస్యగా ఉందని వ్యాఖ్యానించాడు. గతంలో చాలాసార్లు శ్రీలంక పిచ్లపై సైతం మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడని, నాకు తెలిసి ఆసియా కప్లో మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడని, అలాంటి పరిస్థితులు ఇంకోసారి వాళ్ళకు కల్పించకూడదని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా శ్రీలంక బ్యాట్స్మెన్లు సిరాజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.